ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవును ప్రేమిస్తున్నాను అని నక్షత్ర చెప్పగా ఎంతకు తెగించావే అంటూ అపూర్వ నక్షత్ర చెంప పగలగొడుతుంది. ఎంతకు తెగించా అని మరొకసారి చెంప పగలగొట్టబోతూ ఉంటే మమ్మీ మమ్మీ ఆగు, నేను ఒకసారి పూర్తిగా చెప్పేది నువ్వు వినవా అని నక్షత్ర అనడంతో ఇప్పుడు చెప్తావు కదా అని నక్షత్ర అంటుంది. గోరింటాకు చెప్పినట్లు గగన్ బావని నేను ప్రేమిస్తున్నాను అని నేను నీకు చెప్పానా అని నేను నీకు చెప్పే లోపలే నువ్వు ఇలా నన్ను కొట్టేస్తే ఎలా, నువ్వు మాట్లాడడానికి నాకు ఎక్కడ సోపిస్తున్నావు అని నక్షత్ర అంటుంది. మమ్మీనే అనుకుంటే ఇది దానికి కేడీలా తయారైపోయింది అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటుంది. మరి నువ్వు అన్ని భర్తల పాటు ఎందుకు పిలిచావు అని అపూర్వ అడగటంతో రౌడీల బారి నుంచి నన్ను కాపాడాడు. ఆ రోజు కనుక నన్ను కాపాడి ఉండకపోయి ఉంటే నేను ఈరోజు బర్త్డే పార్టీ అసలు చేసుకునేదాన్నే కాదు, నేను ప్రాణాలతో ఉండదాన్నే కాదు. అప్పటి నుంచి నాకు కాస్త అభిమానం ఏర్పడింది. ఆ అభిమానంతోనే నేను బర్త్డే పార్టీకి రమ్మని పిలిచాను అంతే అని నక్షత్ర మాట మార్చేస్తూ ఉంటుంది. అసలు మీ డాడీకి తెలిస్తే చంపేస్తాడన్న భయం కూడా లేకుండా ఎలా పిలుస్తావు అని అపూర్వ అంటే ఇంకా సేపట్లో ఈ విషయం నీకు చెప్పేద్దాం అనుకున్నాను. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను పిలిచాను, నువ్వు ఏదో విధంగా మేనేజ్ చేస్తావు అన్న ధైర్యంతోనే పిలిచాను అని నక్షత్ర చెబుతుంది. ఎలాగైనా నువ్వే మేనేజ్ చేయాలి అని నక్షత్ర అపూర్వ చేతిని పట్టుకొని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓహో, ఇలా కవర్ చేసుకున్నావా అని భూమి చాటుగా ఇదంతా వింటూ ఉంటుంది. తర్వాత అపూర్వ గదిలోకి వచ్చే నక్షత్ర మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆలోచన చేస్తుంది. అప్పుడు గోరింటాకు పిన్ని అక్కడ గోడ మీద అపూర్వ నక్షత్ర ఫోటోలు ఉంటే ఆ ఫోటోలకి పూల మాసలు వేసినట్లు ఊహించుకొని ఫోటోల వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. పిన్ని, నేను ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు ఏంటి ఫోటోల వైపు మార్చి మార్చి చూస్తున్నావు అని అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది. అది కాదమ్మాయి, ఇప్పుడు ఈ విషయం కనుక అల్లుడు గారికి తెలిసిందే అనుకో, ఈ ఫోటోకి దండ పడుతుంది, ఆ ఫోటోకి దండ పడుతుంది అని నేను తెచ్చుకోలేకపోతున్నాను అని గోరింటాకు పిన్ని ఉంటుంది. పిన్ని, ఏంటా అపశకున మాటలు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. లేకపోతే ఏంటమ్మాయి, ఇప్పుడు నక్షత్ర ఆ బర్త్డే పార్టీకి పిలిచిందన్న విషయం తెలిసిందే అనుకో, పిలిచినందుకు నక్షత్ర ఫోటోకి దండను, లేదంటే తనని కన్నందుకు నీ ఫోటోకి దండను ఖచ్చితంగా పూలమాల వేస్తాడు అల్లుడు అని గోరింటాకు పిన్ని అంటుంది. నిజమే పిన్ని, అభిమానంతో ఆ గగనే పిలిచినందుకు మా ఇద్దరికి ఎవరికో ఒకరికి చావు వచ్చేలా ఉంది. ఏదో ఒకటి ఐడియా చెప్పు పిన్ని, ఎలా తప్పించాలా అని అపూర్వ అంటూ ఆ అబ్బాయిలు సృష్టించడానికి ఐడియాలు రాకపోతే నాకు అన్ని ఐడియాలే ఉంటే ఎప్పుడు నా మెల్లో 3 ముళ్ళు పడిపోయేది కదా అని నువ్వు దీనికే ఇంత టెన్షన్ పడిపోతూ ఉంటే ఇంకా అది జరిగితే ఇంకెంత టెన్షన్ పడతావు, ఏమైపోతావు అని గోరింటాకు పిన్ని అంటుంది. ఇంకేంటి పిన్ని, నీకు దండం పెడతాను, ఏదైనా ఉంటే స్ట్రైట్గా చెప్పు, అంతేకాని నన్ను ఇలా చంపకు అని అపూర్వ దండం పెడుతూ ఉంటుంది. అభిమానంతో పిలిచాను అని నీ కూతురు చెప్తుందే కానీ అది అభిమానం కాదు, ప్రేమ అని నాకు డౌట్ వస్తుంది. నువ్వే ఆలోచించు. ఒకవేళ అవమానం అయి ఉంటే అది వాడి బర్త్డేకి వెళ్ళాలి, కానీ వాడిని తన బర్త్డేకి పిలవడం ఏంటి అని అభిమానంతో ఏదైనా నువ్వు ఇంటికి వచ్చావా, నువ్వు ప్రేమతో ఇంటికి రాలేదు, సమయం చూసుకొని నువ్వు శోభచంద్ర ప్రాణాలు తీసేశావు, మీ బావని కట్టేసుకున్నావు అని గోరింటాకు పిన్ని చెప్పడంతో విషమ అని శరత్చంద్ర అక్కడికి రావడంతో ఇద్దరు టెన్షన్ పడిపోతూ ఉంటారు. వినేశారా అని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటే మీరిద్దరూ మాట్లాడుకుంటున్నది నిజమేనా, నేను విన్నది నిజమేనా, మర్యాదగా చెబుతారా లేకుంటే మిమ్మల్ని చంపేయాలి అని శరత్చంద్ర కోపంగా అడుగుతూ ఉంటాడు. నేనేం చేశాను అల్లుడు గారు, ఇదంతా చేసింది పాపే కదా, ఈ అపూర్వే కదా అని గోరింటాకు పిన్ని మాట్లాడుతూ ఉంటే అవును ఇవ్వండి, ఇవాళ ఈ బర్త్డే అయిన ఆఫీస్కి వచ్చి సంగతి చెప్తాను అని శరత్చంద్ర అంటాడు. శరత్చంద్ర ఇయర్ బడ్స్ పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏమైంది మీకు వచ్చి అని అడుగుతూ ఉంటే ఇంతవరకు చంపేస్తానని నువ్వు చెప్పింది మా ఇద్దరిని కాదా అని గోరింటాకు పిన్ని అడగటంతో మీ ఇద్దరే నేను ఎందుకు చంపేస్తాను అని శరత్చంద్ర నవ్వుతూ అడుగుతూ ఉంటాడు. ఇంకా మేము మాట్లాడుకున్నది వినేసి నువ్వు మమ్మల్ని అనుకున్నాను అని గోరింటాకు పిన్ని అనడంతో శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. పిన్ని, నువ్వు కాస్త ఊరుకుంటావా, చంపేస్తాను చావటం లాంటి మాటలు వింటే పిన్నికి చాలా భయంలే అండి అని అపూర్వ కవర్ చేస్తుంది. అయినా మీరు ఇక్కడ ఉన్నారేంటి, క్రిష్ వచ్చే సంవత్సరం ఉంది, కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకో, అప్డేట్ తెలుసుకో అని శరత్చంద్ర వెళ్తాడు.
అపూర్వ మినిస్టర్కి కాల్ చేసి వస్తున్నారా అని అడుగుతుంది. దారిలో ఉన్నాము అని చెబుతారు. దారిలో ఉన్నారంట బావ, మనం వెళ్దాము అని అపూర్వ చెబుతుంది. గెస్ట్ అందరూ ఒక్కొక్కరికి రావడం మొదలు పెట్టడంతో శరత్చంద్ర అందరికీ దండం పెడుతూ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే గగన్ కళ్ళద్దాలు పెట్టుకొని అలా నడుస్తూ వస్తూ ఉంటే, పిన్ని ఆ గగన్ గాడు చూడు పిన్ని ఎలా వస్తున్నాడు, ఇప్పుడు ఎవరిని చంపేస్తా, ఎంత ధైర్యం ఉంటే వాడు వస్తున్నాడు అని అపూర్వ ముందుకు వస్తూ ఉంటే, అమ్మాయి కాస్త ఆగమ్మాయి అని అక్కడ అల్లుడు గారు ఉన్నారమ్మాయి అని గోరింటాకు పిన్ని అపూర్వని గట్టిగా పట్టుకొని ఉంటుంది. అప్పుడే గగన్ శరత్చంద్ర దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టడం, నవ్వుతూ శరత్చంద్రని హగ్ చేసుకోవడం అంతా కూడా చేస్తూ పిన్ని అదేంటి పిన్ని బావ వాడికి దండం పెడుతున్నాడు, ఆ గగన్గాని హక్ కూడా చేసుకుంటున్నాడు, ఇదేంటి పిన్ని వాడు ఇప్పుడే వాడి సంగతి చెప్తాను అని అపూర్వ అంటూ ఉంటే, అమ్మాయి నీ మనసు మాయ చేసింది, మాయలో పడిపోయింది అని నాకు తెలిసిపోయింది, ఒకసారి నీ ముఖాన్ని బాగా వ్యతిరించి చూడమ్మా, అక్కడ ఉంది గగన్ కాదమ్మాయి వేరే అబ్బాయి అని గోరింటాకు పిన్ని చెబుతుంది. అప్పుడే అపూర్వ కళ్ళని నలుపుకొని మళ్ళీ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. అక్కడ గగన్ కాకుండా వేరొక అబ్బాయితో శరత్చంద్ర మాట్లాడుతూ ఉంటే గగన్ని అపూర్వ ఊహించుకొని ఉంటుంది. అవును పిన్ని, అక్కడ ఉన్నది గగన్ గడు కాదు అని అపూర్వ చెబుతుంది. చూడు అమ్మాయి, నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు, మాయలో పడిపోయావు, నీకెవరిని చూసినా వాడిలాగే కనిపిస్తున్నాడు కాబట్టి ఆ గగన్ గడు నిజంగా వచ్చినా కూడా నువ్వు వెళ్ళకు, నేను కన్ఫర్మ్ చేసిన తర్వాతే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఎగురుకుంటూ అప్పుడు వాడి సంగతి చూడు, అప్పుడు నువ్వు తొందరపడకు, నేను కనుక ఇప్పుడు నిన్ను పట్టుకోకపోతే నువ్వు అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి దొరికిపోయే వాడివి అని గోరింటాకు పిన్ని చెప్పటంతో, అలాగే అలాగే అని అపూర్వ ఉంటుంది. పిన్ని ఎక్కడికి పిన్ని వెళ్తున్నావు అని అపూర్వ ఉంటుంది. ముండబ్బాయి అల్లుడు గారు పిలుస్తున్నారు కదా, ఇప్పుడే వస్తాను అని గోరింటాకు పిన్ని అనడంతో, లేదు నువ్వు వెళ్ళిపోతే ఆ గగన్ గారు వస్తాడు అని అపూర్వ ఉంటుంది. మనకు ఎవరు వచ్చినా కూడా నవ్వుతూ లోపలికి ఇన్వైట్ చేసేసేయి, నేను వచ్చిన తర్వాత గగన్ గాడా కాదా అని వచ్చి చెప్తాను కదా, ఈ లోపలే ఆయన ఎందుకు వస్తాడు అని గగన్ పిన్ని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. నమస్కారం అండి అని చెబుతూ అందరు లోపలికి వస్తూ ఉంటే, ఈసారి గగన్ మళ్ళీ నడుస్తూ వస్తూ ఉంటాడు. ఈసారి ఖచ్చితంగా గగన్ గాడే వస్తున్నాడు. అసలు అపూర్వ, రే ఎక్కడ్రా లోపలికి వెళ్తున్నావు అని గులాబీ పువ్వు పట్టుకు వెళ్తున్న గగన్ చెట్టు పట్టుకొని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది. ఎవరు పిలిస్తే వచ్చావురా నువ్వు అని అపూర్వ అరుస్తూ ఉంటే, అదేంటండి అత్తగారు పిలిస్తేనే నేను వచ్చాను అని గగన్ చెప్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడేమో నక్షత్ర పిలిస్తే వస్తున్నానని చెప్పావు, ఇప్పుడేమో అత్తయ్య పిలిస్తే వస్తున్నావని చెప్తా, ఎంత ధైర్యంరా నీకు, నేను నీకు అస్సలు వదిలిపెట్టాను రా అని అపూర్వ షర్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. నువ్వు అమాయకంగా ముఖం పెట్టినంత మాత్రాన నేను నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా అపూర్వ అడుగుతూ ఉంటే, అక్కడ గగన్కి బదులు ఇప్పుడు వంశీని చూపిస్తూ ఉంటారు. వంశీలో గగన్ అపూర్వ ఊహించుకొని ఉంటుంది. ఇందు వంశీ వాళ్ళ అమ్మ నాన్న షాకింగ్గా చూస్తూ ఉంటే గోరింటాకు పిన్ని పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వచ్చి, అయ్యో అమ్మాయి అమ్మాయి వదులు, అక్కడ ఉంది వంశీ, కావాలంటే అది ఇందు వాళ్ళు కూడా వచ్చారు చూడు అని గోరింటాకు పిన్ని చెప్పడంతో, అవునా అయ్యో సారీ సారీ అని అపూర్వ చెబుతుంది. తను భయాందోళన అనే చిన్న కన్ఫ్యూజన్లో ఇలా మాట్లాడుతుంది. మీరేమీ అనుకోకండి, మీరా రా, ఇందు వాళ్ళు వచ్చి లోపలికి తీసుకెళ్ళు అని గోరింటాకు పిన్ని చెబుతుంది. వెళ్ళండి వెళ్ళండి అని ఇందు వాళ్ళందరూ లోపలికి వెళ్తూ ఉంటే, ఏంటమ్మాయి ఇంత తొందర, నేను కాస్త రావడం ఆలస్యమైతే ఏం జరిగి ఉండేదో, ఆ గగన్ గాడు వస్తే నేను చెప్తాను కదా, అప్పుడు నువ్వు రెండు కళ్ళతో బయటికి వెళ్తే, కాబట్టి నువ్వు కాస్త ఓపిక పట్టు, నేను చెబుతాను, నేను కన్ఫర్మ్ చేసే వరకు నువ్వు ఎవరితోని మాట్లాడకు అని గోరింటాకు పిన్ని చెప్పడంతో, అలాగే అని అపూర్వ అంటుంది. గగన్ వస్తున్నందుకు భూమి టెన్షన్ పడిపోతూ ఒక చేత టెన్షన్ పడుతూ మోవా నేను తనతో మాట చెప్పడానికి నాకు టెన్షన్ పడుతున్నట్టు ఉంది అని గగన్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మీరా భూమి దగ్గరికి వచ్చి, మా వియ్యంకుల వారు వచ్చారు, కాస్త జ్యూస్ ఇవ్వవా, ఏమీ అనుకోవద్దు అని చెప్పదు. అలాగే అని భూమి జ్యూస్ గ్లాస్ని బోర్లా పెట్టి జ్యూస్ పోస్తూ ఉంటుంది. అది గమనించేసిన చరణ్, మువ్వ ఏం చేస్తున్నావు, జ్యూస్ కింద పోతుంది అని చరణ్ చెప్తూ ఉంటాడు.